నేను పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇక్కడ ఎందుకో కానీ అంత బాగాలేదు. ఏంటి కారణం ఏంటి? మైక్ నాకుగా సమాధానం ప్రజలకి. నమస్కారం సార్. ఒక నర్సీపట్నంలో సిపిఎం కాంపౌండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది సార్. లోపల కొద్దిగా హైజెనిక్గా కొద్దిగా ఫుడ్ ఉండట్లేదు సార్. దాన్ని కరెక్ట్ చేశాను సార్. తర్వాత ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక టేబుల్స్ క్లీనింగ్ లేదు సార్. దానివల్ల కొంత పర్సంటేజ్ తక్కువ ఉంది సార్. ఫుడ్ క్వాలిటీ మాత్రం 100% ఉంది సార్. మిగతా స్టాఫ్ బిహేవియర్ కూడా కొంత మైనస్ ఉంది సార్. దాన్ని మనం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కరెక్ట్ చేసుకోండి, సూపర్వైజ్ చేయండి. ఎస్ సార్. అదే మరి గుంతలు పడ్డాయి రోడ్ల మీద, బాగాలేదు. 3.76% మైనస్లో ఉన్నారు రాష్ట్రానికంటే. ఏంటి కారణం? ఎవరు సార్? ఈ 2 సంవత్సరాల్లో మనకి నర్సీపట్నానికి 186 crores వాటర్ సప్లై ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది సార్. టోటల్ రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వర్క్ జరుగుతున్నాయి సార్. ఇంటెన్సివ్గా జరుగుతున్నాయి సార్. మోర్ ఓవర్ ఒక 15 కోట్ల వర్క్స్ సిమెంట్ రోడ్స్ అండ్ డ్రైన్స్ వర్క్స్ జరుగుతున్నాయి సార్. ఇవన్నీ దానివల్ల కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంది సార్. మనం రిస్టోర్ చేసేస్తాం సార్. టైంకి అవుతున్నాయి పనులన్నీ? అవుతున్నారు సార్, ముమ్మరంగా అవుతున్నాయి సార్. ఎస్ సార్. జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, నా రిపోర్ట్ అది జాగ్రత్త చూసుకోండి. ఎస్ సార్, డెఫినెట్. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ టీం కొంత బాగుంది. ఎస్, తప్పకుండా మనస్ఫూర్తిగా జిల్లాలో ఉండే 2 మున్సిపాలిటీస్ బెటర్గా చేస్తున్నారు. అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దెన్ గ్రామీణ ప్రాంతంలో సర్ఫ్, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్ రూరల్లో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు. రండి. ఇక్కడ కొంచెం అనుకున్నంత బాగలేరు మీరు. కారణం నాకు తెలియదు. ఒక సెర్ఫే బెటర్గా ఉన్నారు, 1.62%. ఎవరు చూస్తున్నారు సెర్ఫ్? ఏమో నువ్వు బాగా చేస్తున్నావమ్మా సెర్ఫ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేస్తా ఉంది ఆవిడ. థ్యాంక్ యూ సార్. గ్రామీణ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ 0.6